హలో గైస్, వెల్కమ్ టు కువైట్ కహానీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మేమైతే ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. మేము మా ఫ్యామిలీతో వింటర్ వండర్ల్యాండ్కి వెళ్దాము కువైట్లో. సో ఈ వింటర్ వండర్ల్యాండ్ అవుట్ సైడ్ నుంచి ఇలా ఉంటుంది. మేము ఇప్పుడే పార్కింగ్లో కార్ పెట్టేసి నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళాము. సో ఇక్కడ మేము ఎంట్రన్స్లో ఒక కొత్త యాప్ ఇస్తారు. ఆ యాప్లో 2 KD పే చేసి పర్ పర్సన్కి లోపలికి వెళ్ళాము. సో లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్ళే దగ్గర ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇది అయిన తర్వాత మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బార్ కోడ్ వస్తుంది. ఆ బార్ కోడ్ ద్వారా స్కాన్ ఓపెన్ చేస్తే అప్పుడు గేట్స్ ఓపెన్ అవుతాయి. సో అలా ఒక్కొక్కరు ఓపెన్ అవ్వాలి. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్లోంచి ఇలా లోపలికి వెళ్తే లోపల మనకి డిఫరెంట్ రైడ్స్ అయ్యి ఉంటాయి. అన్నీ పే రైడ్సే, ఏ అయితే ఫ్రీగా ఉండదు. జస్ట్ ఎంట్రన్స్కి అయితే 2 KD తీసుకున్నాడు, కానీ లోపల అన్ని రైడ్స్ మళ్ళీ ఇండివిజువల్గా ఏ రైడ్ ఎక్కినా 2 KD అలా అనమాట. మ్యాక్సిమం 2 KD అలా ఉంటాయి. మ్యాక్సిమం అన్ని రైడ్స్ కూడా 2 KD అంటే ఇండియా మనీ వచ్చేసి మనకి అరౌండ్ 585 రూపీస్ అలా పడుతుంది ప్రజెంట్. సో ఇక్కడ మనం ఇలా లోపలికి వచ్చేసిన వెంటనే నాకు ఎదురుగా అయితే ఈ జాయింట్ వీల్ కనిపించింది. చిన్నప్పుడు మేము ఎంజాయ్ చేసిన రోజులు అవి గుర్తొచ్చాయి. సో వెంటనే మా పిల్లల్ని తీసుకొని జాయింట్ వీల్ ఎక్కేద్దామని అనిపించింది. కానీ ఇక్కడ హైట్ చూసి మా పాపని అలౌ చేయడం అని అన్నారు. తర్వాత బాగా రిక్వెస్ట్ చేస్తే సరే అని అలౌ చేశారు మా పాపని. మా పాపకి అయితే ఫీ తీసుకోలేదు. నేను, మా పాప, నెక్స్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు వెళ్ళాము. వాళ్ళకి తోడుగా నన్ను పంపించారు. ఇంకేం చేయలేక సర్లే అని ఎక్కాము. కానీ వీడు ఏదో మన ఇండియాలో జాయింట్ వీల్ ఎంత స్పీడ్గా తిప్పుతాడు అన్నట్టుగా ఏదో చేస్తే ఆయన మాత్రం ఇక్కడ మాకు పెద్ద బొమ్మ అయితే చూపించాడు. వెళ్ళిన తర్వాత చాలా స్లోగా ఒక 2 రౌండ్స్ తిప్పేసి అయిపోయింది అని అన్నాడు. అందరం మేము షాక్ అయ్యాం. అంటే ఇంచుమించు ఒక్కొక్కరికి 580 రూపీస్, అంటే మొత్తం 4 మెంబర్స్కి 2000 అరౌండ్ అయింది. ఆ 2000 అరౌండ్ అయిన తర్వాత కూడా మనకి ఇలా వచ్చింది. ఇది ఒక డిఫరెంట్ రైడ్స్. ఇలాంటి రైడ్ ఎక్కితే మనం ఉంటామో పోతామో కూడా తెలీదు. ఫైనల్గా ఈ రైడ్స్ అవి చూసిన తర్వాత నేనైతే ఏదెక్కాలో లిటరల్లీ కన్ఫ్యూజ్ అయితే అయిపోయాను. ఆ రైడ్స్ చూస్తే మా వైఫ్ని అడిగాను, ఏ రైడ్స్ అయితే ఎక్కుతావో అని అంటే, నేను ఎక్కైతే ఏదైనా ఒక డిఫరెంట్ రైడ్ ఎక్కాలని ఉంది అని అన్నది. సరే పద నీ ఇష్టం అని చెప్పేసి ఒక కొత్త రైడ్కి అయితే తీసుకొని వెళ్ళాను. అది నెక్స్ట్ వస్తుంది చూడండి. ఆ కొత్త రైడ్లో ఏంటంటే చూసారు, ఇక్కడ డిఫరెంట్ రైడ్స్ అయితే ఉన్నాయి. ఇది మేజ్ బాక్స్ అనమాట. మేజ్ బాక్స్లో ఏంటంటే చిల్డ్రన్స్ రైడ్స్కి అయితే డిఫరెంట్గా వెళ్ళడానికి అయితే ఉంది. అంటే డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి ఏదైతే ఉందిలేండి. కాకపోతే పిల్లలకి ఎంజాయ్మెంట్ కోసం వెళ్ళాం. ప్రతిదీ ఇక్కడ మనీ చూస్తుంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఏదో చిన్న రైడ్ ఒక 1 hour ఒక 15 minutes ఏదో తీసుకెళ్ళి 2 KD అంటే తెలిసిందే కదా, 580 రూపీస్ ఖర్చు పెట్టాలి. కొన్ని రైడ్స్ అయితే అంటే మ్యాండేటరీ, కొన్ని పిల్లలకి అన్ని రైడ్లు కాకుండా ఏదైతే ఎంజాయబుల్గా ఉంటే అలాంటి రైడ్స్ ఎక్కాం. ఫైనల్గా మేము ఎక్కాల్సిన రైడ్ అయితే వచ్చింది. ఇది నేను, మా వైఫ్ అండ్ మా ఫ్రెండ్ ఎక్కాం, ముగ్గురం. ఫస్ట్ అయితే కాకపోతే ఫోన్ అది అలౌ లేదు. కానీ ఈ రైడ్ అయితే చాలా ఎక్స్పీరియన్స్ అండ్ థ్రిల్లింగ్గా అనిపించింది. ఇక డిఫరెంట్ రైడ్స్, ఇలాంటి రైడ్స్ చూస్తుంటే నాకు ఒక్కోసారి ఒళ్ళు జలదరించేసి ఇందులో పెడితే మన కడుపులోదంతా బయటకు వస్తుందేమో అనిపించేంతగా ఉన్న ఈ రైడ్స్ అయితే. కానీ బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్తో అయితే వస్తే. ఫ్యామిలీతో అంటే మనం ఈ రైడ్లన్నీ ఎక్కలేము కాబట్టి కొంచెం భయం. సో అలాగా కొన్ని రైడ్స్. సో తర్వాత మా పాప అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఒక రైడ్ అయితే ఎక్కారు. నాకైతే భయంగానే అనిపించింది, కానీ తప్పదు కదా, కొన్ని పంపించాను. ఈ రైడ్ చూడండి, లోపలికి ఆ మనుషుల్ని ఎలా తిప్పేస్తుందో. ఏదో డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నట్టు డిఫరెంట్గా తిరుగుతున్నారు. నేనైతే ఈ రైడ్స్ అన్నీ చూడడం చాలా ఫస్ట్ టైము. ఎంత అడ్వాన్స్డ్ రైడ్స్ అయితే నేను ఎప్పుడు ఇండియాలో చూడలేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే బాగా ఎంజాయ్ చేశాను. ఇది మా పాపాలు ఎక్కిన రైడ్. సో నేను ఫస్ట్ ఇనీషియల్గా చూడలేదు, కానీ తర్వాత చూసిన తర్వాత నాకే భయం వేసింది. ఏంటి వీళ్ళు నిజంగా ఈ రైడ్ని ఎంజాయ్ చేయగలరా లేదంటే భయపడతారని. కానీ అనుకున్నట్టు అంత ఏం భయపడలేదు. లాస్ట్లో బాగానే ఎంజాయ్ చేశారని అనుకుంటాను. ఫుల్గా ఇష్టం వచ్చినట్టు తిప్పేస్తుంది ఇది. నాకైతే చాలా భయం వేసింది. మా వర్షిని, మా పెద్ద పాప అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ పాప వెళ్ళారు. ఫస్ట్లో చాలా భయం వేసింది నాకే, వాళ్ళు సరిగ్గా సేఫ్గా ఉంటారో లేదని. కానీ ఇక్కడ సేఫ్టీ విషయానికి వస్తే అన్నీ సేఫ్టీగా అన్నీ పాటిస్తారు. మినిమం మ్యాండేటరీ హైట్స్, అంటే మరీ చిన్నపిల్లలకైతే అలౌ చేయరు. ఆ హైట్స్ బట్టి ఉంటుంది అనమాట. సో ఈ రైడ్ అయితే చూడండి, పైకి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ ఏదైనా 2 KD అనమాట. సో అలాంటి ఈ రైడ్స్ అన్నీ ఎంజాయ్ చేయడానికి అయితే మాత్రం చాలా మంచి ప్లేస్. మీరు కూడా నెక్స్ట్ వెళ్ళాలనుకుంటే మాత్రం ఇలాంటి రైడ్స్కి దీనికైతే తప్పకుండా విజిట్ చేయండి. సాల్మియాలో అయితే ఉంది. లొకేషన్ అయితే కామెంట్స్ చేస్తాను. ఇది
ఐస్ స్కేటింగ్ అనమాట. చూడండి చిన్న చిన్న పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఐస్ స్కేటింగ్. ఐస్ కాదు, హూ ఈజ్ ఎవర్ ప్రొఫెషనల్ సపోర్ట్ లేకుండా అయితే ఐస్ వెళ్తారు. కానీ ఎవరైతే ప్రొఫెషనల్స్ కాకుండా చిన్న చిన్న పిల్లలు ఉన్నారో ఆ సపోర్ట్స్ తీసుకుని వెళ్తారు. కానీ చాలా బాగుంది ఇదైతే మాత్రం. మనం కానీ ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా వెళ్ళామంటే ముడ్డు పెరుగుద్ది. సో జాగ్రత్తగా వెళ్ళాలి ఇలాంటి దగ్గర చూసుకునేటప్పుడు. మా అమ్మాయి అయితే ప్రతిదానికి నేను వెళ్ళిపోతానని ఉంది. దీనికైతే మా స్వింగ్కి ఎలా మా పిల్లల్ని మా వైఫ్ని అందరినీ వెళ్ళమన్నాను, కానీ ఇది కొంచెం ఫాస్ట్గా తిరుగుతుంది. ఇలాంటి రైడ్ మేము ఇంకా కొంచెం చీప్గా వేరే దగ్గరికి వెళ్ళాం ఆల్రెడీ. సో ఆల్రెడీ ఎక్కేసిన రైడే కాబట్టి ఏమీ ఎక్కలేదు మళ్ళీని. అది చూసారు కదా ఇలాంటి వీడియోస్. నెక్స్ట్ ఈ రైడ్స్ చూడండి. ఇదైతే నేను నా ఫేవరెట్ రైడ్, కానీ ఎక్కుదాం అనుకున్నాను కానీ నాకే చాలా భయం వేసింది. అప్పటికే కొంచెం స్నాక్స్ అయితే తిన్నాము. ఇది అయిన తర్వాత నేను ఎక్కడ ఉంటానో లేదో అని డౌట్ వచ్చి మళ్ళీ డేర్ అయితే చేయలేకపోయాను రియల్గా. కానీ ఇక్కడైతే మాత్రం ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వచ్చి మంచి ఎంజాయ్ చేయడానికి అయితే మంచి ఈ వింటర్లో చాలా మంచిది, మంచి జాయ్ఫుల్గా ఉంటుంది. చూసారు కదా ఈ రైడ్స్ అన్నీ. మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటే come to Kuwait Wonderland. This is my video, and మీరు ఎవరైనా నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.